హాయ్ ఫ్రెండ్స్, మహాకుంభమేళ. కుంభమేళ అనేది హిందువులకి ఎప్పటి నుండో వస్తున్న సాంప్రదాయం. హిందూ పురాణాలను గమనిస్తే క్షీరసాగర మదనం సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో మహాకుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. మహాకుంభమేళ చరిత్ర సుమారుగా 857 సంవత్సరాల నాటిదని చెబుతుంటారు. దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. ఈ మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుండి వస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభమేళ నిర్వహణ గ్రహాల శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుని ప్రవేశించడం జరిగితే కుంభమేళని జరుపుకుంటారు. ఈ సంవత్సరం జరగబోతున్న మహాకుంభమేళ 6 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ కాదు. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుపుకునే మహాకుంభమేళ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది రాబోతున్నారు. కేవలం 45 రోజులు జరిగే ఈ మహాకుంభమేళ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5,500 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఆమోదించింది. అంటే రోజుకి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మహాకుంభమేళం కోసం 2,100 కోట్ల బడ్జెట్ ని కేటాయించింది. ఈ మహాకుంభమేళ వల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 45 రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలు సంపాదించబోతుంది. మనం కుంభమేళ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కుంభమేళలో 3 రకాలు ఉంటాయి. ఒకటి అర్ధ కుంభమేళ, ఇది 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2 పూర్ణ కుంభమేళ, ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 3 మహాకుంభమేళ, ఇది 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు జరగబోతుంది మహాకుంభమేళ. ఈ కుంభమేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతుంది. 2019లో జరిగిన కుంభమేళకు 25 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళ కాబట్టి 40 కోట్ల మంది రాబోతున్నారు అని అంచనా. ఇప్పుడు జరగబోతున్న కుంభమేళ ప్రదేశాన్ని మహాకుంభమేళ ప్రదేశ్ అని అంటారు. దాదాపు ఈ మహాకుంభమేళ 10,000 ఎకరాల్లో జరగబోతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఉండడానికి 1,60,000 టెంట్లను ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం కుంభమేళలో భక్తులు స్నానం చేయడానికి 4 పుష్కర ఘాట్లు ఉండేవి. ఈసారి మొత్తం 9 ఘాట్లు ఉండబోతున్నాయి. లాస్ట్ టైం కుంభమేళ కోసం 40,000 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం లెక్క పెరిగింది. 67,000 వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 1,50,000 కొత్త టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్లని కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి దాదాపు 10,000 మంది వర్కర్స్ ని ఏర్పాటు చేశారు. భక్తుల ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపు 7,000 బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులకు ఇబ్బంది లేకుండా 7 కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేశారు. రైల్వే విషయానికి వస్తే ఈ కుంభమేళ కోసం 13,000 రైళ్లు నడవబోతున్నాయి. కేవలం కుంభమేళ కోసం స్పెషల్ గా 3,000 రైళ్లు నడవబోతున్నాయి. ఈ మహాకుంభమేళలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ల కోసం పెద్ద హాస్పిటల్ ను నిర్మించారు. ఈ హాస్పిటల్లో పనిచేసే వర్కర్స్ 24/7 ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్లానింగ్ తో ఏర్పాటు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.